90% కాలేజీలో ఉన్నప్పుడే క్యాంపస్ సెలక్షన్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. బయటకు వచ్చినాక జాబ్ అంటే చాలా కష్టమవుతుంది. ఒక జావా తీసుకోండి, క్యాంపస్ సెలక్షన్లో జావాలో ఒక 5 పాయింట్స్ వస్తే చాలు అవుట్ ఆఫ్ 10. ఇక్కడ 10కి 10 రావాలి, 10కి 9 రావాలి. చాలా డెప్త్ అడుగుతారు, అడ్వాన్స్డ్ స్కిల్స్, అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ అడుగుతారు, శాలరీ తక్కువ ఇస్తానంటారు. అంటే కాలేజ్లో క్యాంపస్ సెలక్షన్లో మిగిలిపోతే మీరు అమీర్పేట వచ్చి కోచింగ్ తీసుకుంటున్నారనే విషయం వాళ్ళకి తెలుసు కంపెనీలకి. ఏ ఇండస్ట్రీ అయినా సరే ఎప్పుడు కూడా పర్సంటేజెస్ని బట్టి, మార్క్స్ని బట్టి, కాలేజ్ అటెండెన్స్ని బట్టి ప్లేస్మెంట్ ఇవ్వదు. ఈ 5 స్కిల్స్ని బట్టి వాళ్ళు ప్లేస్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్, బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ క్యాంపస్ సెలక్షన్లోనే జాబ్ తెచ్చుకోవడం మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎందుకంటే క్యాంపస్ సెలక్షన్లో జాబ్ రాకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 1, బయటకు వచ్చాక కోచింగ్ సెంటర్స్లో, ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యి కోర్సులు చేయాలి. ఈ కోర్సు చేయడానికి మీకు 3 months పట్టొచ్చు, 6 months పట్టొచ్చు. 6 months అవ్వగానే జాబ్ రావాలన్న గ్యారంటీ ఏం లేదు. మీరు బయటకు వచ్చాక జాబ్ తెచ్చుకోవాలంటే మీకు 1 year వరకు టైం పట్టొచ్చు. సో మీకు 1 year వరకు ఇట్లా టైం వేస్ట్ చేసుకోకుండా ఉండాలి అంటే క్యాంపస్ సెలక్షన్లో జాబ్ తెచ్చుకోవడం బెటర్. రెండవది, నాట్ ఓన్లీ జాబ్, ఇక్కడ క్యాంపస్కి జనరల్గా, సో క్యాంపస్కి ఎంఎన్సి కంపెనీలు ఇంటర్వ్యూకి వెళ్తాయి. కానీ మీరు ఒకసారి క్యాంపస్ సెలక్షన్లో కాలేజ్లో జాబ్ తెచ్చుకోక బయటకు వస్తే నార్మల్గా, అంటే జనరల్గా ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళే కంపెనీలు ఎంఎన్సి కంపెనీలు వెళ్ళవు. చిన్న చిన్న కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్, మిడ్ లెవెల్ కంపెనీస్ ఎక్కువగా హైర్ చేస్తాయి. మూడవది, క్యాంపస్లో అయితేనే ఎక్కువ ప్యాకేజ్ ఇస్తారు. క్యాంపస్ సెలక్షన్ కాకుండా బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ తెచ్చుకుంటే జనరల్గా ప్యాకేజెస్ తక్కువ ఉంటాయి. సో నాలుగవది ఏంటంటే, బయటకు వచ్చి కూడా జాబ్ తెచ్చుకోకపోతే అది కెరీర్ గ్యాప్ కింద వెళ్ళిపోతుంది. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇవే కాదు, ఇంకోటి ఏంటి, ముందు సోషల్ ప్రెజర్ ఉంటుంది. అంటే మీ ఫ్రెండ్స్ కొంతమందికి జాబ్ వస్తుంది, మీకు రాదు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి మీకు జాబ్ వచ్చిందా, జాబ్ రాలేదా ఇలా అడుగుతూ ఉంటారు. ఇంకోటి ఏంటి, మళ్ళీ ఇప్పుడు మీకు ఇంతవరకు ఇంజనీరింగ్ మీద ఖర్చు పెట్టారు డబ్బులు పేరెంట్స్, అది కాకుండా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కోర్సులు నేర్చుకోవడానికి మళ్ళీ మనీ పే చేయాలి. మళ్ళీ హాస్టల్స్లో ఉంటూ మళ్ళీ మనీ పే చేస్తూ, హాస్టల్కి మనీ పే చేసి, కోర్స్కి మనీ పే చేసి, మళ్ళీ కన్సల్టెన్సీలు అని చెప్పి ఇదంతా పోవాలి అంటే క్యాంపస్ సెలక్షన్లో జాబ్ తెచ్చుకోవడం అనేది నిజంగా చెప్పాలంటే ఒక అదృష్టం అది. సో క్యాంపస్ సెలక్షన్లో జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మరి క్యాంపస్ సెలక్షన్లో కొంతమందికి ఎందుకు జాబ్ వస్తుంది, క్యాంపస్ సెలక్షన్లో కొంతమందికి ఎందుకు జాబ్ రావట్లేదో కూడా మనం గమనిద్దాం. సో క్యాంపస్ సెలక్షన్లో జాబ్ రాని స్టూడెంట్స్ అమీర్పేటలో చాలామంది మా సాఫ్ట్వేర్ ట్రైనింగ్కి వచ్చినప్పుడు వాళ్ళలో నేను ఎక్కువ గమనించింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు క్యాంపస్ సెలక్షన్ అనే అవేర్నెస్ చిన్న చిన్న రూరల్ కాలేజెస్ అసలు ఉండట్లేదు. ఫస్ట్ మీరు క్యాంపస్ సెలక్షన్ గురించి ప్రాపర్ అవేర్నెస్ అనేది పెంచుకోవాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఉన్నారు, మీకు 2 years టైం ఉంటుంది. ఫైనల్ ఇయర్లో ఉన్నారు, 1 year టైం ఉంటుంది. సో క్యాంపస్ సెలక్షన్ మీద అవేర్నెస్ అనేది ఖచ్చితంగా మీరు పెంచుకోవాలి. రెండవది ఏంటంటే, ఈ క్యాంపస్ సెలక్షన్లో జాబ్ ఫెయిల్ అయిన వాళ్ళని మైండ్ సెట్ నేను చూసినప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్లో, కాన్ఫిడెంట్గా మాట్లాడటంలో, కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూని ఫేస్ చేయటంలో చాలా పెథటిక్ అండ్ పూర్ పెర్ఫార్మెన్స్, అంటే చాలా అంటే షై ఫీల్ అవటం, భయం ఉండటం, ఫియర్ ఉండటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మూడవది వచ్చేటప్పటికి టెక్నికల్ స్కిల్స్ కూడా వీళ్ళకి అసలు కాలేజ్లో బేసిక్ కోడింగ్ స్కిల్స్ లేకపోవటం, అసలు బేసిక్ నాలెడ్జ్ లేకపోవటం. అంటే ఏదో అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకున్నారు కానీ, సో ఆ అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకున్నది అసలు అంటే చిన్న లాజిక్కి కూడా కోడ్ రాయలేకపోవటం, చిన్న లాజిక్ని కూడా బిల్డ్ చేయలేకపోవటం అనేది. మూడవది ఏంటంటే, అడ్వాన్స్డ్ టాపిక్స్ మీద అసలు నాలెడ్జ్ లేకపోవటం. ఇంకొకటి ఏంటంటే, అసలు వాటిల్లో కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సర్టిఫికేషన్స్ ఉంటాయని అవి తెలియకపోవటం. ఇంకొకటి అంటే, ఇవన్నీ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ప్లేస్మెంట్ ఆఫీసర్లు కాలేజ్లో అసలు ప్లేస్మెంట్ ఆఫీసర్లే ఉండట్లేదు. సో ఇది కాలేజ్ సైడ్. సరే, కాలేజ్ సైడ్ అనేది ఇప్పుడు మనం కరెక్ట్ చేయలేం కాబట్టి స్టూడెంట్స్ చూడాల్సింది ఏంటంటే, ఒకవేళ మీ కాలేజ్లో ప్లేస్మెంట్ ఆఫీసర్ లేకపోయినా సరే ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ ఉంటాయి. ఇంకా ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది క్యాంపస్ సెలక్షన్ తెచ్చుకోవడం. సో మనకు ఇప్పుడు కొన్ని ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి.
కాలేజ్లో ఉన్నప్పుడు క్యాంపస్ సెలక్షన్ ఎలా తెచ్చుకోవాలి అనేది ఒక ఒక స్కిల్ ఇది. అంటే కాలేజ్లో పర్సంటేజ్ అంటే బీటెక్ పర్సంటేజ్ తెచ్చుకోవడం వేరు, ఎంసెట్ ర్యాంక్ తెచ్చుకోవడం వేరు, బీటెక్లో మీరు బెస్ట్ స్టూడెంట్ అవ్వడం వేరు, క్యాంపస్ సెలక్షన్ తెచ్చుకోవడం వేరు. ఇప్పుడు నేను చాలా కాలేజ్ స్టూడెంట్స్ని చూసినప్పుడు వీడు పర్సంటేజ్ 90% వచ్చింది, కానీ వీళ్ళ కాలేజ్లో 70% వచ్చిన వాడు కూడా క్యాంపస్ సెలెక్ట్ అయ్యాడు, కానీ వీడు రిజెక్ట్ అయ్యాడు. ఎందుకంటే పర్సంటేజ్ని బట్టి కాలేజ్లో ఎక్కడ కూడా క్యాంపస్ సెలక్షన్ ఇవ్వరు. పర్సంటేజ్ ఉంటే బెస్ట్ స్టూడెంట్ అవ్వచ్చేమో కానీ యూనివర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, కానీ ఒక కంపెనీ మీ దగ్గరికి హైరింగ్కి వచ్చేటప్పుడు వాళ్ళు గ్యారంటీగా చూసేది ఏంటంటే చాలా స్కిల్స్ చూస్తారు. సో మిమ్మల్ని క్యాంపస్ సెలక్షన్లో తీసుకునేటప్పుడు చూసే పాయింట్స్, సో క్యాంపస్ సెలక్షన్లో కంపెనీ చూసే పాయింట్స్, ఈ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ క్లయింట్స్తో మాట్లాడటానికి కావాల్సినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియరల్ స్కిల్స్, కాన్ఫిడెన్స్ మీకు ఉన్నాయా? రెండవది బేసిక్ టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయా లేవా మీకు? అంటే కోడింగ్ ఎలా ఉంది, బేసిక్ కంప్యూటర్ సైన్స్ కాన్సెప్ట్స్ మీద కోడింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? మూడవది వచ్చేటప్పటికి మీకు ఫ్యూచర్లో కొంచెం కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్కి వర్క్ చేయడానికి కావాల్సినటువంటి లాజికల్ థింకింగ్ ఎలా ఉంది, అంటే ఆ మ్యాథమెటికల్ థింకింగ్ కానీ లాజికల్ థింకింగ్ కానీ ఎలా ఉంది? నాలుగవది ఏంటంటే ఒక టీమ్గా వర్క్ చేయడానికి కావాల్సినటువంటి టీమ్ వర్క్, అంటే గ్రూప్ డిస్కషన్స్ కానీ, లేకపోతే టీమ్ ప్లేయరా మీరు ఇండివిజువల్గా ఆలోచిస్తున్నారా? ఎందుకంటే టీమ్గా వర్క్ చేసే మైండ్ సెట్ ఉంటేనే ఆ టీంలో గ్రో అవడం అనేది మీకు పాసిబుల్ అవుతుంది. సో తర్వాత మీ ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది, మీరు ఏ లొకేషన్లో అయినా వర్క్ చేస్తారా, లేకపోతే మీరు ఏ షిఫ్ట్లో అయినా వర్క్ చేస్తారా, ఏ ప్రాజెక్ట్లో అయినా వర్క్ చేస్తారా? ఇట్లాంటి మీ ఫ్లెక్సిబిలిటీ అంటే ఒక యాటిట్యూడ్ ఎలా ఉంటుంది మీది? ఇలాంటి 5 పాయింట్స్ మీదే ఒక ప్లేస్మెంట్ ఆఫర్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ 5 పాయింట్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీరు మీ ప్లేస్మెంట్ రెడీనెస్ అనేది బీటెక్ ఫైనల్ ఇయర్ కానీ బీటెక్ థర్డ్ ఇయర్లో కానీ స్టార్ట్ చేసుకుంటే ఈ 5 పాయింట్స్ ఇంప్రూవ్ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే చాలామంది ఏమనుకుంటారు, ఆల్రెడీ మేము కాలేజ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కష్టపడుతున్నాం కదా అంటే, కాలేజ్లో మీరు కష్టపడేది అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాలేజ్ వర్క్ అంటే సరిపోతుంది, కానీ ఇండస్ట్రీ ఓరియంటేషన్లో సరిపోదు. సో ఇండస్ట్రీ ఎప్పుడు కూడా, ఏ ఇండస్ట్రీ అయినా సరే ఎప్పుడు కూడా పర్సంటేజెస్ని బట్టి, మార్క్స్ని బట్టి, కాలేజ్లో అటెండెన్స్ని బట్టి ప్లేస్మెంట్ ఇవ్వదు. ఈ 5 స్కిల్స్ని బట్టి వాళ్ళు ప్లేస్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ 5 స్కిల్స్ నేర్చుకోవటం అనేది కొంచెం రైట్ టూల్స్ ఉన్నాయి మార్కెట్లో ఇప్పుడు. ఈ 5 స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుని ప్లేస్మెంట్ ఎలా తెచ్చుకోవాలన్న దగ్గర మీకు కన్ఫ్యూజన్ ఉంటే కెరీర్ గైడెన్స్ విత్ రమణలో అపాయింట్మెంట్ తీసుకుని బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు, ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ప్లేస్మెంట్ ఎలా తెచ్చుకోవాలి, ప్లేస్మెంట్ రెడీనెస్ ఎలా చేయాలనేది మరిన్ని విషయాలు మీతో ఎలాబొరేట్గా మాట్లాడటం జరుగుతుంది. సో ఈ కెరీర్ గైడెన్స్ ఆబ్జెక్టివ్ ఏంటంటే బీటెక్ చదువుతున్నప్పుడే ప్లేస్మెంట్ రావాలంటే ఎలాంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలాంటి టూల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి, సో ఎట్లా వాళ్ళు కంపెనీస్ని అప్రోచ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కాలేజెస్ ఏం చేస్తుంటే మీ కాలేజీలో ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉంటాడు. ఇప్పుడు కెరీర్ గైడెన్స్ ఛానల్ ద్వారా నేను ఏం చేయబోతున్నానంటే సపరేట్గా మన కెరీర్ గైడెన్స్ ఛానల్లో కూడా కొంతమంది ప్లేస్మెంట్ ఆఫీసర్స్ని అపాయింట్ చేసి ఎవరైతే స్టూడెంట్స్ ప్లేస్మెంట్ సపోర్ట్ కావాలని అడుగుతారో వాళ్ళు కూడా ఈ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ప్లేస్మెంట్ ఆఫీసర్ సపోర్ట్ కూడా కెరీర్ గైడెన్స్ ఛానల్ ఇవ్వాలనుకుంటున్నాం మనం. సో ఈ ప్లేస్మెంట్ ఆఫీసర్ సపోర్ట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఒక కాలేజ్లో ఒక స్టూడెంట్కి ప్లేస్మెంట్ రాకపోవడానికి మెయిన్గా 2 రకాల తప్పులు ఉంటాయి. ఒకటి స్టూడెంట్ మిస్టేక్, 2 కాలేజ్ మిస్టేక్. స్టూడెంట్ మిస్టేక్ ఏముంటుంది అంటే నేను చెప్పిన విధంగా వాళ్ళు ఈ 5 క్వాలిటీస్ని ఇంప్రూవ్ చేసుకోకపోవడం అనేది తప్పు ఉంటుంది. అంటే టెక్నికల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోకపోవడం, ప్రాజెక్ట్స్ చేయకపోవడం, హ్యాకథాన్స్ చేయకపోవడం, ఇంటర్న్షిప్ చేయకపోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ చేయకపోవడం, సర్టిఫికేషన్, ఇవన్నీ కూడా స్టూడెంట్ సైడ్ మిస్టేక్ ఉండొచ్చు. రెండోది కాలేజ్ సైడ్ మిస్టేక్ ఏముంటుందంటే 1000 మంది స్టూడెంట్స్ ఉంటారు, ఒకటే ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉంటాడు, వాడికి కూడా ఎప్పుడో అంటే అప్డేట్ అయిన ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉండకపోవచ్చు. సో నేనేం చేస్తున్నానంటే కెరీర్ గైడెన్స్ ఛానల్ ద్వారా కొంతమంది ప్లేస్మెంట్ ఆఫీసర్స్ని అపాయింట్ చేస్తున్నాం. సో మీ పిల్లలు సో స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా కెరీర్ గైడెన్స్ ఛానల్ ద్వారా సర్వీస్ తీసుకోవచ్చు. అలా కాకుండా మీరు ప్లేస్మెంట్స్కి వెళ్ళాలన్నా సరే కెరీర్ గైడెన్స్ ద్వారా ఈ సర్వీస్ తీసుకోవచ్చు. సో ప్లేస్మెంట్ ఆఫీసర్స్ అనేవాళ్ళు చాలా కీ రోల్ ప్లే చేస్తారు. టీపీఓస్ అంటారు, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ అంటారు కాలేజ్లో. వీళ్ళు చాలా కీ రోల్ ప్లే చేస్తారు కాబట్టి సో కొంతమంది టీపీఓస్ని, అంటే మీరు ఏ కాలేజీలోనే చదవండి, ఇండియాలో ఏ యూనివర్సిటీలోనే చదవండి, మీరు ఏ బ్రాంచ్ అయినా తీసుకోండి, ఒకవేళ మీ కాలేజ్లో మీకు ప్లేస్మెంట్ ఆఫీసర్ సపోర్ట్ ఇనఫ్ లేదని మీకు అనిపిస్తే కెరీర్ గైడెన్స్ ఛానల్ ద్వారా మీరు టీపీఓ సపోర్ట్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది పెయిడ్ సర్వీసే ఉంటుంది. కాలేజ్లో క్యాంపస్ సెలక్షన్లో జాబ్ తెచ్చుకోవడం చాలా ఈజీ, బయటకు వచ్చాక జాబ్ కొట్టడం చాలా కష్టం, చాలా కష్టం. క్వాలిటీ థాట్ తరపు నుంచి ఇట్లా బీటెక్ ఫ్రెషర్స్ కాలేజ్ అయిపోయాక మా దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్ పంపిస్తాం. వాడు ఎన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయి చూడండి. ఫస్ట్ మీరు అంటే
స్కిల్స్ ఎంత డెప్త్కి వెళ్తారంటే క్యాంపస్ సెలక్షన్లో ఒక జావా తీసుకోండి. క్యాంపస్ సెలక్షన్లో జావాలో ఒక ఒక 5 పాయింట్స్ వస్తే చాలు అవుట్ ఆఫ్ 10. ఇక్కడ 10కి 10 రావాలి, 10కి 9 రావాలి. చాలా డెప్త్ అడుగుతారు, అడ్వాన్స్డ్ స్కిల్స్, అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ అడుగుతారు. శాలరీ తక్కువ ఇస్తానంటారు. చిన్న చిన్న కంపెనీస్ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు మళ్ళీ బాండ్ పెడతారు. అంటే కాలేజ్లో క్యాంపస్ సెలక్షన్లో మిగిలిపోతే మీరు అమీర్పేట వచ్చి కోచింగ్ తీసుకుంటున్నారనే విషయం వాళ్ళకి తెలుసు కంపెనీలకి. హెచ్ఆర్స్, కంపెనీ సీఈఓలు అలాగే ట్రీట్ చేస్తారు మిమ్మల్ని. 90% కాలేజీలో ఉన్నప్పుడే క్యాంపస్ సెలక్షన్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. బయటకు వచ్చినాక జాబ్ అంటే చాలా కష్టమవుతుంది. సో కాలేజ్లో ఉన్నప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ టైంని ఎఫిషియెంట్గా వాడుకొని మీరు కనెక్షన్స్ కరెక్ట్గా ఇంప్రూవ్ చేసుకుని, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుని, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకుని ప్లేస్మెంట్ తెచ్చుకోండి. ఒకవేళ మీ కాలేజ్ నుంచి ప్లేస్మెంట్ సపోర్ట్ సరిగ్గా రావట్లేదని మీకు అనిపిస్తే పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా సరే, సో మీరు ఇండియాలో ఎక్కడైనా చదవండి. సో ప్రతి స్టేట్కి సంబంధించి కొంతమంది ప్లేస్మెంట్ ఆఫీసర్స్ హైర్ చేసుకుని కాలేజ్ చేసే పని కాలేజ్ చేస్తుంది ప్లేస్మెంట్స్కి, మేము చేసేది మేము చేస్తాం. సో అంటే 100% ప్లేస్మెంట్ అని నేను చెప్పలేను, కానీ సో స్టూడెంట్ని ప్లేస్మెంట్స్ వైపు తీసుకెళ్ళడానికి బీటెక్ చదువుతున్నప్పుడే కాలేజ్ అనేది మీకు ఒక అసెట్ అనుకుంటే కెరీర్ గైడెన్స్ విత్ రమణ ఛానల్ ద్వారా కూడా మీరు ఈ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో దీని గురించి ఇంకా మీరు మరిన్ని వివరాలు మాట్లాడాలనుకుంటే హైదరాబాద్లో అమీర్పేటలో ఉంటానని వచ్చి కలవచ్చు, లేదా మీరు ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. దీనికోసం ఈ వీడియోలో వచ్చిన నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ పిల్లలు బీటెక్ చదువుతున్నప్పుడే ప్లేస్మెంట్ ఎలా తెచ్చుకోవాలనే దాని గురించి కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.